హలో హైదరాబాద్. ఈరోజు మేము వెళ్తున్నాము భువనగిరి ఫోర్ట్. ఇది వచ్చేసి హైదరాబాద్కి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు ఈ భువనగిరి ఫోర్ట్కి వెళ్ళాలి అనుకుంటే టీఎస్ఆర్టీసీ బస్సెస్ మేజర్ స్టేషన్ నుంచి అవైలబుల్లో ఉంటాయి, లైక్ జేబీఎస్, ఎంజీబీఎస్ అండ్ ఉప్పల్ నుంచి. అండ్ మీరు బైక్ ఆర్ కార్లో కూడా వెళ్ళొచ్చు. ఇంకా వచ్చేయండి, మనం ఈ భువనగిరి ఫోర్ట్ టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైజెస్ ఏంటో తెలుసుకుందాము. టికెట్ ప్రైజింగ్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 10 రూపీస్ అండ్ చైల్డ్స్కి అయితే 5 రూపీస్, ఫారినర్స్కి 50 రూపీస్. అండ్ మీరు ఒకవేళ కెమెరా తీసుకెళ్ళాలి అనుకుంటే దానికి ఎక్స్ట్రా 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ భువనగిరి ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 5 PM. ఇంకా లేట్ ఎందుకు, వచ్చేయండి మనం ఈ భువనగిరి ఫోర్ట్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఈ భువనగిరి ఫోర్ట్ వచ్చేసి 3000 years బ్యాక్ త్రిభువన మల్ల విక్రమాదిత్య రాజు నిర్మించాడనమాట. మనకి ఎంట్రన్స్లోనే సర్దార్ సర్వాయి పాపయ్య గారి విగ్రహం ఉంటుంది. 3000 years బ్యాక్ కట్టిన ఈ కోటని మొఘల్స్తో ఫైట్ చేసి ఈ కోటను సాధించుకున్నాడు. సో తనకు గుర్తుగా ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో కాలభైరవుడి విగ్రహం ఉంటుంది. ఈ స్టెప్స్ చూడండి, రీసెంట్గానే కొండను స్టెప్స్ లాగా చెక్కారనమాట. ఇక్కడ ఈ ఫోర్ట్ని అయితే ఒక పెద్ద కొండపై నిర్మించారు. అండ్ మనకి ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో ఎలిఫెంట్ పడుకున్నట్టు అండ్ లెఫ్ట్ సైడ్లో టాటాయిస్ ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట, మొత్తం పైనుంచి చూస్తే. ఈ స్టెప్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. స్టెప్కి స్టెప్ గ్యాప్ అయితే అట్లీస్ట్ 1 feet అన్నా ఉంటుంది. అండ్ అప్పట్లో రాజులు అయితే హార్స్ మీద హాఫ్ దూరం వరకు వెళ్ళేవారనమాట. సో ఆ పెద్ద స్టెప్స్ ఎండ్ వరకు హార్స్ మీద వచ్చి ఈ చిన్న స్టెప్స్ నుండి పల్లకిలో వెళ్తారనమాట రాజులు. ఎందుకంటే ఇక్కడ నుంచి హార్స్కి అలౌ లేదనమాట పైన వరకు. ఈ భువనగిరి ఫోర్ట్కి మొత్తం 3 gates ఉంటాయన్నమాట. మనం స్టార్టింగ్లో టికెట్ తీసుకున్నాం కదా, టికెట్ తీసుకొని ఎంటర్ అయినది ఫస్ట్ గేట్, ఇక్కడ కనిపించేది సెకండ్ గేట్ అనమాట. త్రీ 3000 years బ్యాక్ కట్టినా కానీ ఇప్పటికీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఇక్కడైతే చెట్ల మధ్యలో నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. అండ్ పైకి వెళ్తే అయితే వ్యూ సూపర్గా ఉంటుంది అసలు.
ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. అసలు ఏమీ కనిపించట్లేదు కదా, ఇల్లులు కూడా చిన్నగా కనిపిస్తున్నాయి కదా. మొత్తం పైనకి వెళ్తే అసలే కనిపించవు ఇక్కడైతే. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఆ కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కొండపైకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఈ కొండపైన చిన్న చిన్న స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి వెళ్ళాలి. ఈ స్టెప్స్ చూడండి కొండతో చెక్కినవన్నమాట. మనం పడిపోకుండా పట్టుకొని నడవడానికి ఇక్కడ బార్గెట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అది పట్టుకొని సేఫ్గా నడవచ్చు మనం. ఇక్కడ చూడండి, మనం ఆల్మోస్ట్ 60% కొండపైకి వచ్చేసాము. వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. మాకైతే అంతా నడిచే వరకు ఓపిక అయిపోయింది అసలు. ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఎక్కామన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఆల్మోస్ట్ 90% వచ్చేసాము. ఆ కనిపించేదే భువనగిరి ఫోర్ట్. ఇది చూడండి, దీన్ని ఫిరంగి అంటారనమాట. అప్పటి కాలంలో రాజులు దీంతో యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ 5 feet ఉంది. త్రీ 3000 years బ్యాక్ కట్టినా కానీ ఇప్పటికీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఇంకా లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ నుండి చూడండి ఆ ఇల్లులు, ఆ పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చీమల్లా కనిపిస్తున్నాయి కదా అసలు. ఇక్కడ అయితే చాలానే సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడి నుంచన్నా వెళ్ళి శత్రువులను అటాక్ చేసేవాళ్ళట. అండ్ ఫోటోషూట్స్కి ఈ ప్లేస్ అయితే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది ఒక బెస్ట్ హిస్టారికల్ ప్లేస్ అండ్ పక్కా విజిట్ ప్లేస్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడైతే. సో మీరు కూడా ఎప్పుడన్నా ప్లాన్ చేయండి ఇక్కడ రావడానికి. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ రోప్వే సైక్లింగ్ కూడా ఫ్యూచర్లో కండక్ట్ చేస్తారు అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట. Thank you for watching. Please like, share and subscribe.